Hello people, welcome to Mr. and Mrs. Sarla's Kitchen. I'm Mr. and Mrs. Rahul. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ మిల్లెట్ పొంగల్ అండి. చాలా మంది వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు, డైట్ చేసే వాళ్ళు మిల్లెట్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. రెగ్యులర్గా అలా కాకుండా మిల్లెట్స్తో ఒకసారి పొంగల్ చేసుకొని తినండి. మీకు బోర్ అనిపించదు, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మిల్లెట్స్ తింటున్నామన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఈ రెసిపీ కోసం ముందుగా కుక్కర్ గిన్నెలో ఒక 1/2 కప్పు వరకు కూడా పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పులో మనకి మంచిగా ప్రోటీన్ కూడా ఉంటుందండి. పెసరపప్పు రెడ్గా అయ్యేంత వరకు కూడా మనం పెసరపప్పుని ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు అంతా నీట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 అవర్ ముందు సోక్ చేసుకున్న కూరలు కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇదంతా మెజర్మెంట్ 1 కప్ అండి. 1 కప్ మెజర్మెంట్కి 4 కప్స్ వరకు వాటర్ తీసుకుంటే మనకి పొంగల్ కన్సిస్టెన్సీలోగా బాగా వస్తుంది. అందుకని 1 కప్పు మొత్తం క్వాంటిటీకి 4 కప్స్ వరకు అయితే కరెక్ట్గా సరిపోతుంది. 4 కప్స్ వాటర్ పోసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లో కూరల్ని పెసరపప్పుని కుక్ చేసుకోవాలి. విజిల్స్ వదిలేసిన తర్వాత చూసుకుంటే మనకి కొరలు అండ్ పెసరపప్పు కూడా బాగా ఉడికిపోతాయి. వీడియోలో చూపించినట్టు కొంచెం గరిటె జారుడుగా ఉంటే మనకి పొంగల్ అనేది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని అందులో 1.5 స్పూన్ గీ వేసుకొని 2 స్పూన్స్ వరకు కూడా జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు అంతా రెడ్గా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కచ్చాపిచ్చా దంచుకున్న మిరియాలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, చేతికి సరిపడా కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతా ఫ్రై అయ్యి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇంగు కూడా వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ అయిపోయిన మన మిల్లెట్ పొంగల్ ఉంటుంది కదా, మిల్లెట్ పొంగల్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా, చాలా క్విక్గా, చాలా ఈజీగా అయిపోయే మిల్లెట్ పొంగల్. మీరు డైట్లో ఉండి ఒక మంచి ఫుడ్ కోసం చూస్తుంటే కనుక ఇది ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అని చెప్పచ్చు. అలాగే ఇది మనకి లంచ్లో కూడా చాలా బాగుంటుందండి. ఎక్కువసేపు మనకి స్టమక్ ఫీలింగ్ ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మిల్లెట్ పొంగల్ని మనం డైట్లో ఉంటే కనుక సాంబార్తో సర్వ్ చేసుకోవచ్చు. అలా ఏం కాదు, నార్మల్గా తినాలనుకునే వాళ్ళు మనం రెగ్యులర్గా చేసుకునే కోకోనట్ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా తిన్నా కానీ ఈ పొంగల్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.